హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ క్రాక్ మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్పేసి ఒక కొత్తగా ప్రతి ఒక్క ఫార్మర్‌కి ఒక ఆధార్ కార్డ్ లాగా వారికి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ప్రతి ఒక్క రైతుకి ఇది ఇస్తారండి. ఒక విశిష్ట సంఖ్య అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే పీఎం కిసాన్ గానివ్వండి, అన్నదాత సుఖీభవ గానివ్వండి, పెట్టుబడులు మరియు ఎరువులకు సంబంధించిన రాయితీలు గానివ్వండి, పంట బీమా గానివ్వండి, పంట రుణాలు గానివ్వండి, ఇలా ఎటువంటి రకాల రైతుకు సంబంధించిన సర్వీసులైనా సరే ఇక మీదట ఆ యొక్క రైతు విశిష్ట సంఖ్య ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారానే జరుగుతాయండి. ఆ యొక్క నంబర్ ద్వారానే జరుగుతాయి. ఈ యొక్క నంబర్ అనేది ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఇది ఏ రకంగా చేసుకోవాలి? దీని గురించి పూర్తి సమాచారం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన ఛానెల్‌ని చాలామంది చూస్తున్నారండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, దయచేసి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీ మొబైల్‌లో రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. రైతు విశిష్ట సంఖ్య నమోదు ఫార్మర్ రిజిస్ట్రీ వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయుటకు కేంద్ర ప్రభుత్వం రైతులకు 14 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్యను ఒక యూనిక్ ఆధార్ కార్డు తరహాలో రైతులకు అందించనుంది. కావున ప్రతి రైతు కూడా సొంత భూమి కలిగిన ప్రతి రైతు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలు రాయితీలు పొందాలంటే ఈ యొక్క రైతు విశిష్ట సంఖ్య 14 అంకెల రైతు విశిష్ట సంఖ్య అనేది ఖచ్చితంగా నమోదు చేసుకొని తీరాల్సిందే. అంటే పీఎం కిసాన్ గాని ఇలాంటివన్నీ పడాలి అంటే ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఎవరెవరు చేసుకోవాలంటే సొంత భూమి కలిగిన రైతులందరూ కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ప్రెజెంటు సొంతంగా భూమి కలిగి ఉన్న రైతులకు ఇచ్చారండి. తర్వాత కౌలు రైతులకు ఇస్తారు. ఇలాగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రెజెంట్ అయితే ఆప్షన్ ఎవరికైతే భూమి ఉండి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఈ యొక్క ఆప్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ యొక్క నమోదు చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఒకసారి చూద్దామండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే పథకాలు అంటే పీఎం కిసాన్ గానివ్వండి, అన్నదాత సుఖీభావ గానివ్వండి, ఈ పథకాలన్నీ కూడా ఈ యొక్క విశిష్ట సంఖ్య ద్వారానే జరుగుతాయి. అంతేకాకుండా రాయితీలు, పెట్టుబడులు మరియు ఎరువుల యొక్క రాయితీలు, పంట బీమా, పంట కనీస మద్దతు ధర, పంట రుణాలు మరియు వివిధ రకాల వ్యవసాయ అనుబంధ రంగాల సేవల యొక్క సర్వీసులన్నీ పొందాలి అంటే ఈ యొక్క విశిష్ట సంఖ్య అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. మనం ఇంతకుముందు ఆధార్‌కి కూడా అలాగే అనుకున్నామండి. ఈ ఆధార్ వల్ల ఉపయోగం ఏంటని. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క దానికి మనకు ఆధార్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి ఒక్క రైతు ఈసారి ఈ 14 అంకెల విశిష్ట సంఖ్యను కూడా ఒక ఆధార్ కార్డ్ లాగానే యూజ్ చేస్తారండి వారి యొక్క భూమికి. కాబట్టి ఖచ్చితంగా అందరూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అయితే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు ఏంటి అంటే మీ యొక్క పట్టాదారు పాస్‌బుక్ యొక్క జిరాక్సు లేదా 1బీ యొక్క జిరాక్సు, మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు, ఆధార్ నంబర్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్ అనేది తీసుకొని రావాలండి. ఈ 3 తీసుకొని ఆంధ్రప్రదేశ్‌లో అయితే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారండి. వారిని కలవాలి. అదే తెలంగాణలో అయితే మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్‌లో అయితే కలవాల్సి ఉంటుందండి. ఈ యొక్క 2 ప్లేసుల్లో మన 2 ప్రాంతాల వారు ఈ యొక్క 2 ప్లేసులకి వెళ్లి మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కావున సొంత భూమి కలిగిన రైతులు వెంటనే మీ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రం వద్దకు గాని వెళ్లి ఈ యొక్క రైతు విశిష్ట సంఖ్య నమోదు అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. అలాగే తెలంగాణలో ఉన్నవారు మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్ వద్దకు వెళ్లి వెంటనే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. అయితే ఈ భూ ఆధార్ ఉన్న వాళ్ళకి మాత్రమే పీఎం కిసాన్ వంటి పథకాలు వర్తింపజేస్తారు. కావున ప్రతి భూమి ఉన్న రైతు సూచించిన పత్రాలతో మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో ఫిబ్రవరి 25వ తారీఖులోగా నమోదు చేసుకోవాలండి. దీని యొక్క డెడ్‌లైన్ అనేది ఉంది. ఫిబ్రవరి 25వ తారీఖు లోపు మీరు ఖచ్చితంగా నమోదు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. భూ ఆధారిత విశిష్ట సంఖ్య వల్ల వచ్చే పథకాలేంటో ఒకసారి చూద్దామండి. పీఎం కిసాన్ యొక్క చెల్లింపులు, అన్నదాత సుఖీభవ యొక్క చెల్లింపులు, పంట బీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ, రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు ఇవ్వడం, రాయితీపై సూక్ష్మ పోషకాలు ఇవ్వడం, ఎరువులు గానివ్వండి ఇలాంటివన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పెట్టుబడి సాయాలు గాని ఇలాంటివన్నీ సరే ఈ యొక్క రైతు విశిష్ట సంఖ్య ద్వారానే జరుగుతాయి కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటనేది ఒకసారి చూద్దామండి. ఈజీ యాక్సెస్ టు ద స్కీమ్స్ అంటే ఏదైనా స్కీమ్‌కి పెట్టాలి అంటే సులభంగా అవుతుందండి. జస్ట్ మీరు ఆధార్ నంబర్ చెప్పి ఎలా అయితే సేవలనేది పొందుతూ ఉన్నారో, అలాగే ఈసారి యొక్క నంబర్ ఒకటి చెప్తే చాలండి మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి. వాళ్ళకి కూడా మీ యొక్క సర్వీస్ అనేది ఇవ్వడం గాని, ఆ పథకాన్ని మీకు అమలు చేయడం గాని ఈజీ అవుతుందండి. అలాగే డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ ద్వారా అంటే ఎవ్వరికీ డబ్బులు ఇచ్చి కాకుండా డైరెక్ట్‌గా మీ యొక్క అకౌంట్‌లోనే అమౌంట్ అనేది ఎయడానికి ఈ యొక్క ప్రాసెస్ అనేది ఈజీ అవుతుందండి. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో మీ యొక్క పంటని, మీ యొక్క ఆధార్ కార్డ్‌ని, మీ యొక్క బ్యాంక్‌ని మూడిటిని లింకప్ చేస్తారు కాబట్టి, ఒకవేళ ఏదైనా ఆర్థిక సహాయం ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా మీ యొక్క అకౌంట్‌లోనే అమౌంట్ అనేది పడడం అయితే జరుగుతుంది. తర్వాతది అదేనండి మీ యొక్క పంటని మొత్తాన్ని ఒక లింకప్ చేస్తారండి. మీ యొక్క ఆధార్ కార్డ్‌కి మరియు మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి. అలాగే
క్రాప్‌కి సంబంధించిన సర్వీసులు ఏవైనా సరే పొందాలి అంటే ఈ యొక్క విశిష్ట సంఖ్య అనేది ఉపయోగపడుతుంది. మరి ఒకసారి చెప్తున్నానండి. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మీ యొక్క ఆధార్ కార్డ్ అండి. ఎందుకంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. అలాగే మీ యొక్క ల్యాండ్ ఓనర్‌షిప్ రికార్డ్ అంటే మీ యొక్క పాస్‌బుక్ జిరాక్స్ గానివ్వండి, మీ యొక్క 1బీ జిరాక్స్ గానివ్వండి తీసుకెళ్ళాలి. మీ యొక్క బ్యాంక్ బుక్ జిరాక్స్. ఈ యొక్క బ్యాంక్ బుక్ జిరాక్స్ ఎందుకని చెప్తున్నానంటే మీకు ఒకవేళ ఆధార్ కార్డ్‌కి గాని బ్యాంక్ అకౌంట్ లింక్ అప్ అయ్యుంటే అంటే ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉంటే మీరు బ్యాంక్ బుక్ జిరాక్స్ అనేది ఇవ్వక్కర్లేదండి. అసలు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అంటే ఏంటి? ఆ యొక్క లింక్ అప్ గురించి నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో చాలా వీడియోస్ చేసున్నాను. ఒకసారి ఆ వీడియోస్ ఒకసారి గమనించండి. అలాగే మీ యొక్క మొబైల్ నంబర్ అండి. మీ ఆధార్ కార్డ్‌కి మీ యొక్క మొబైల్ నంబర్ ఖచ్చితంగా లింక్ అప్ అయ్యి ఉండాలి. దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా వారనేది రిజిస్ట్రేషన్ అనేది చేయడం అయితే చేస్తారండి. సో, మీకు దగ్గరలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అయితే అగ్రికల్చర్ అసిస్టెంట్ వారిని కలవండి. తెలంగాణ వారైతే మీ యొక్క దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్‌లో అయితే కలవండి. మొత్తానికి ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఫిబ్రవరి 25వ తారీఖు లోపు మీరు ఖచ్చితంగా చేసుకోండండి. దీనివల్ల చాలా ఉపయోగాలైతే ఉన్నాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.